వెల్కమ్ టు ఫిల్మ్ ప్రొడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి మన శంకర్ వరప్రసాద్ గారు అండ్ మూవీ నుంచి ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇందులో హీరో వచ్చేసి మన మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ ఈ మనకి డైరెక్టర్ వచ్చేసి అనిల్ రావిపూడి గారు అండ్ హీరోయిన్ వచ్చేసి నయనతార. అండ్ అంటే ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చింది గైస్. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఈ పండగకి ఎలాంటి కామెడీ ఉండాలో అండ్ మెయిన్ వచ్చేసి జనాలు ఎలా ఆకట్టుకుంటారో అండ్ మన అనిల్ రావిపూడి గారు తన ప్రీవియస్ మూవీస్ ఎలా ఉంటాయో అండ్ అదే టెంప్లెట్ తీసుకొచ్చారనిపించింది. అండ్ మార్పులు చేర్పులు ఏమి ఉండవు అండ్ అదే మసాలా అండ్ అదే కామెడీ ట్రాక్ అదే మొత్తం అంతా ఉంటదనేసి మనకు అర్థమైపోయింది. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో నాకు ట్రైలర్‌లో బాగా నచ్చింది ఏంటంటే, మన చిరంజీవి గారిని ఒక పాత లుక్‌లో చూపించారు. అది టూ గుడ్‌గా అనిపించింది. అండ్ అగ్రెసివ్ రోల్‌లోని అండ్ మంచి కామెడీ అండ్ మంచి ప్యాక్ చేసుకొని వస్తున్నారు అన్నట్టు మనకు అనిపించింది. అండ్ మెయిన్ అనిల్ రావిపూడి గారిది అండ్ మెయిన్ ప్లస్ ఏంటంటే, ఒక కామెడీ సెటప్ అనేది నీట్‌గా చేసుకుంటారు. ఒక ప్లానింగ్ అనేది అండ్ మెయిన్ వచ్చేసి ఆడియన్స్‌కి అండ్ మెయిన్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎలాంటి టైప్‌లో నచ్చుతాయి అంటే ఎలా తీస్తే ఎలా నచ్చుతది అని అది బాగా మనకి యూజ్ చేస్తారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఈ ట్రైలర్‌లో కూడా అదే అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి నయనతార, చిరంజీవి గారు వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన కామెడీ సీన్స్ అయితే ఖచ్చితంగా థియేటర్‌లో అందరిని నవ్విస్తాయి అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక కామెడీ బేస్ మొత్తం వీళ్ళిద్దరూ ఫస్ట్ ప్రేమించుకోవడం అయితే జరుగుతది. తర్వాత ఒక పెళ్లి చేసుకున్న తర్వాత గొడవలు రావడం అయితే జరుగుతది. అంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు ఒక కామెడీ ట్రాక్ అయితే నీట్‌గా ఎస్టాబ్లిష్ చేస్తారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి సాంగ్స్ కూడా పర్లేదు బానే అనిపించాయి ఇప్పటి వరకును. అంటే మరీ అంత హైలీ కాకపోయినా కూడా అండ్ పర్లేదురా ఓకేరా అని వినొచ్చు అన్నట్టు మనకు అనిపించింది. అండ్ ఇందులో మనకి క్లైమాక్స్‌లో మన 'వెట్రివేరు వెంకటేష్' గారు ఎంట్రీ అయితే ఇచ్చారు. అండ్ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్‌లో ఉంటారు. అండ్ మధ్యలో వస్తారు. అది కూడా క్లైమాక్స్‌లో వస్తారో మనకు తెలీదు. బట్ తను వచ్చేనప్పుడు సీన్ అయితే ఖచ్చితంగా బావుంటది అనేసి మనం చెప్పడం అయితే జరిగింది. అంటే తను వచ్చినప్పుడే గాని మంచి కామెడీ ఫన్ రేంజ్ జనరేట్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ మూవీ దిస్ సంక్రాంతికి. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఇందులో మాత్రం ఒక్కొక్కరిది అండ్ నీట్‌గా కాస్టింగ్ ఎంచుకున్నారు. అండ్ తన స్టోరీ పాయింట్ గాని అండ్ పర్టిక్యులర్‌గా అండ్ క్యారెక్టర్ వైస్‌గా గాని ట్రైలర్ చూసినప్పుడైతే పర్లేదురా బానే ఉన్నదిరా అన్నట్టు అనిపించింది. బట్ ఆ విల్ల అంటే మనకొచ్చేసి అది ఏదైతే ఉందో ఆ ఇల్లు అండ్ అదొకటిని నీట్‌గా ఎడిటింగ్ గట్టా కొద్దిగా మిస్ అయిందిరా అన్నట్టు నాకు కొన్ని కొన్ని చోట్ల దగ్గర అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి మళ్ళీ ఆ కార్ సీక్వెన్సెస్, ఆ ఫైటింగ్, ఆ యాక్షన్ సీన్స్ అన్ని నీట్‌గా మనకైతే సెటప్ చేసుకున్నారు. అండ్ ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ మనకి యాక్షన్ కూడా అవ్వబోతున్నారు. అండ్ ఈ మూవీలో అన్నట్టు నాకు అనిపించింది పర్టిక్యులర్‌గా. అండ్ మెయిన్ వచ్చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని మంచిగా ఎస్టాబ్లిష్ చేసి కామెడీ కూడా నీట్‌గా ఎస్టాబ్లిష్ చేస్తే ఖచ్చితంగా ఈ సంక్రాంతికి మన చిరంజీవి గారు కమ్‌బ్యాక్ ఇచ్చినట్టే. ఇంకా ట్రైలర్ ఎవరైతే చూడలేదో చూసేయండి, యూట్యూబ్‌లో ఉంది. ట్రైలర్ అయితే నాకైతే నచ్చేసింది. అండ్ చూద్దాం ఈ సినిమా నేను ఎళ్లి రివ్యూ ఇస్తాను. అండ్ బాగుందో లేదో మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చో లేదో ఖచ్చితంగా ఈ ఛానెల్ అయితే మనకు పోస్ట్ చేయడం అయితే జరుగుతది. ఇంకా మన ఛానెల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మొత్తం ఆన్‌లో పెట్టుకోండి.